కాపలా బురుజు 12 ఏళ్ల జానథన్ కొండల మరియు పొలాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. గ్రామం చివర ఒక పాత చెక్క కాపలా బురుజు ఉండేది. ఏళ్ల క్రితం ప్రమాదం నుండి రక్షణ కోసం కాపలాదారులు దానిపైకి ఎక్కేవారు, కానీ ఇప్పుడు అది చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకరోజు జానథన్ నానమ్మ అయిన క్లారా అతన్ని బురుజు వద్దకు రమ్మని అడిగింది. జానథన్ పైకి ఎక్కినప్పుడు ఆమె ప్రశాంతంగా చేతులు జోడించి కూర్చుని ఉండటం చూశాడు. నానమ్మ, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అని అతను అడిగాడు. నానమ్మ చిరునవ్వు నవ్వింది. ఈ బురుజు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చాలా కాలం క్రితం ప్రజలు గ్రామాన్ని రక్షించడానికి ఇక్కడ నిలబడేవారు. ఈరోజు దేవుడు మనల్ని వేరే విధంగా ఇతరులను రక్షించమని అడుగుతున్నాడు, అది ప్రార్థన ద్వారా. జానథన్ కాస్త నుదురు నెమ్మడి వేస్తూ, కానీ ప్రార్థన చేయడం వల్ల ప్రజలు ఎలా సహాయం లభిస్తుంది? నేనొక చిన్న పిల్లాడిని కదా అని అన్నాడు. ఆమె క్రింద ఉన్న గ్రామం వైపు చూపిస్తూ, జానథన్, ఆ ఇంటిని చూస్తున్నావా? అది మిసెస్ రూత్ ఇల్లు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. నీ ప్రార్థన ఆమెకు బలాన్ని ఇస్తుంది. ఆ పాఠశాల కనిపిస్తుందా? నీ ఉపాధ్యాయురాలు కొన్నిసార్లు ఒంటరితనంతో బాధపడుతుంటారు. నీ ప్రార్థన ఆమెకు ఓదార్పునిస్తుంది. నీ స్నేహితుడు శామ్యూల్ చదువులో ఇబ్బంది పడుతున్నాడు. నీ ప్రార్థన అతనికి ధైర్యాన్నిస్తుంది. ఆమె కొద్దిసేపు ఆగి అతని భుజంపై మెల్లగా చెయ్యి వేసింది. ప్రార్థన మనకు కనిపించకపోయినా చాలా శక్తివంతమైనది. అందుకే మెలకువగా ఉండి అందరి కోసం ప్రార్థించమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనకు బోధిస్తుంది. జానథన్ ఒక క్షణం ఆలోచించాడు. అంటే ప్రార్థన చేయడం అనేది కాపలాదారుగా ఉండటం లాంటిదేనా అని అడిగాడు. అవును అని ఆమె తల ఊపింది. ప్రేమ ద్వారా ప్రజలను కాపాడే కాపలాదారులము. ఆ సాయంత్రం జానథన్ ఆ వాక్యాన్ని సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రాత్రి అతను కాపలా బురుజు ఎక్కి ప్రార్థన చేసేవాడు. తన తల్లిదండ్రుల బలం కోసం, తన స్నేహితులకు శాంతి కోసం, తనకు తెలియని వ్యక్తుల కోసం, తన గ్రామం అంతటి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా జానథన్ ఒక అందమైన విషయాన్ని గమనించాడు. అతని సొంత హృదయం మరింత దృఢంగా, దయతో మరియు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. మరియు అతను ఎల్లప్పుడూ ఫలితాలను చూడకపోయినా ప్రతి ప్రార్థన ద్వారా దేవుడు పనిచేస్తున్నాడని అతను తన పూర్తి హృదయముతో నమ్మాడు. ఒకరోజు అతని టీచర్ అతనితో ఇలా అంది, జానథన్, ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ఎవరో నా కోసం ప్రార్థిస్తున్నట్లు అనిపిస్తుంది. జానథన్ నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. నానమ్మ క్లారా మాటలు అతని హృదయంలో ప్రతిధ్వనించాయి. ప్రార్థనే ఒక విశ్వాసికి కాపలా బురుజు. నీతి: మనం ఎవరికైనా శారీరకంగా సహాయం చేయలేకపోయినా మనం ఎల్లప్పుడూ ప్రార్థించవచ్చు. ప్రార్థన మన హృదయాలను మేల్కొల్పుతుంది, ఇతరులను రక్షిస్తుంది మరియు దేవుని బలముతో మనల్ని అనుసంధానిస్తుంది. మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు మనం ఆధ్యాత్మిక కాపలాదారులుగా మారుతాము.
మెలకువగా, ప్రేమతో మరియు దృఢంగా ఉంటాము. ఆత్మతో అన్ని సమయాలలో మరియు అన్ని సందర్భాలలో ప్రార్థించుడి. మెలకువగా ఉండుడి మరియు ప్రతి చోట విశ్వాసులందరి కోసం మీ ప్రార్థనలలో పట్టుదలతో ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం.